మంచి మాట చదవాలి. 37వ కీర్తన 18వ వాక్యం. 37వ కీర్తన 18వ వాక్యం. నిర్దోష చర్యలను యెహోవా గుర్తించుచున్నాడు. నిర్దోషి చర్యలను యెహోవా గుర్తించుచున్నాడు. వారి స్వాస్థ్యము వారి స్వాక్షం సదాకాలము నిలుచును. ఎప్పటిదాకా? దేవునికి స్తోత్రాలు చెప్పరాదు. ఏంటంటే ఇక్కడ ఏమంటాడంటే 37వ కీర్తనలో చక్కని మాట చెప్పాడండి, చాలా మంచి మాట. 18వ వాక్యములు అంటాడు, నిర్దోషుల చర్యలను యెహోవా గుర్తించి ఉన్నాడు, వారి స్వాక్షము సదాకాలము నిలుసెను. హల్లెలూయా. ఆపద కాలమందు వారు సిగ్గునొందరు, కరువు దినముల్లో వారు తృప్తిగా ఉందరు. కొట్టు గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. కరువు దినముల్లో ఆపద కాలములో వాళ్ళు సిగ్గునొందరు. హల్లెలూయా. సిగ్గునొందనిచ్చే దేవుడు కాడు. ఏ రోజు కూడా మిమ్ములను నన్ను మనల్ని సిగ్గు పన్నిచ్చే దేవుడు కానీ ఒకటి మాత్రం నిజం, నిర్దోషులుగా మనం ఉండాలి. మన నడక, మన పడక, మన ఆలోచన, మన ఉద్దేశాలు తప్పనిసరిగా ఆయన గుర్తించే దేవుడై ఉన్నాడు. వారి స్వాక్షం హల్లెలూయా, వారి ఆశీర్వాదాలు, వారి అభివృద్ధి హల్లెలూయా. గమనించారండి ప్రియులారా? వారి స్వాక్షం ఎప్పటిదాకా ఉంటుంది భూమి మీద? సదాకాలము నిలుసెను. దేవునికి స్తోత్రం. ఎప్పటిదాకా నిలుస్తుంది? గృహము, విత్తనము, పితరులిచ్చిన స్వాక్షం. చెప్పండి. గృహం అనగా ఇల్లు, హల్లెలూయా. విత్తనం అనగా ఫలము, హల్లెలూయా. పొలంలో వేసేదాన్ని మనం ఏమంటాం? విత్తనం. పొలం లేకుండా వేస్తామా విత్తనం? పొలం ఉంటే వేస్తామా? బైబిల్ ఏమంటుందంటే ఇల్లు, పొలము, పితరులిచ్చిన స్వాక్షం. ఇంకో మాట అంటాడు, కుమారులు యెహోవాను గ్రహించే స్వాక్షం. గర్భఫలం ఆయన ఇచ్చు. ఇది ఎప్పటిదాకా ఉంచుతాడంటే చెప్పండి, చెప్పండి. సదాకాలం. ఎప్పటిదాకా? సదాకాలం. ఏది అడిగినా కానీ మన దేవుని సన్నిధిలో నిలకడగా ఉండి అడగాలి. అలే తొందరపడద్దు. ఇప్పుడు అయిపోయింది నా జీవితం అనుకోమాక. యవన బిడ్డలకు మళ్ళా చెప్తున్నాను, యవన ప్రాయంలో తొందరపడమాకండి. మీ జీవితం ఇప్పుడు ఇదిగో ఇటు చూడండి, గోరంతా మీ లైఫ్ మీరు అనుభవించాల్సింది కొండంత ఉంది. ఈ గోరంతలో నీవు తొందరపడితే కొండంత జీవితాన్ని నీ అంతటి నువ్వే పాడు చేసుకుంటావు. ఈ గోరంతలో దేవునికి నమ్మకముగా ఉండు, కొండంత సంతోషాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. చిన్నదానికి పెద్దదానికి అనవసరంగా తొందరపడవద్దు, అనవసరంగా తొందరపడవద్దు. కొంచెం ఓపిక పట్టండి, కొంచెం సహించుకోండి. ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని మీ పిల్లల్ని దీవిస్తాడు. ఇప్పుడు చెప్పండి ప్రియులారా, స్వాక్షం ఎప్పటిదాకా ఉంటుంది? దేవునికి స్తోత్రాలు చెప్పండి. ఆపద కాలమందు వారు సిగ్గునొందరు, కరువు దినముల్లో చూడండి వారు తృప్తి నొందుదురు. అయితే అక్కడ ఇంకోటి రాశాడు, భక్తిహీనులు ఎవరెళ్ళు? భక్తిహీనులు నశించిపోవుదురు. అంటే భక్తిహీనులు అంటే ఎక్కడో బయట ఎక్కడో లేరు, సంఘంలోనే ఉంటారు. ప్రార్థనకు వస్తారు, బూతులు మాట్లాడతారు. ప్రార్థనలకు వస్తారు, కన్నాలు వేస్తారు. ప్రార్థనలకు వస్తారు, కొట్టుకుంటారు. ప్రార్థనలకు వస్తారు, సినిమాల్లో దూరతారు. ప్రార్థనలకు వస్తారు, విచ్చలవిడిగా బతుకుతారు. ఇంకా చెప్పాలంటే, పచ్చిగా చెప్పాలంటే ప్రార్థనలకు వస్తారు, వ్యభిచారం చేస్తారు. ఎవరేళ్ళు? చెప్పండి, ఎవరేళ్ళు? భక్తిహీనులు. హల్లెలూయా. వాళ్ళు ఏమైపోతారంట? చెప్పండి, చెప్పండి. ఏమవుతారంట?
నశించిపోవుదురు. ఇజ్రాయిల్ ప్రజల్లోనంట, ఐగుప్తు నుండి బయటకు వచ్చిన ఇజ్రాయిల్ ప్రజల్లోనంట ఒక వ్యభిచారపు క్రియల ద్వారా ఒకే రోజు 25,000 మంది చచ్చిపోయారంట. ఎన్ని వేల మంది? ఒక్కరోజే. దేవుడు ఇంకా టైం వేస్తున్నాడు, ఇంకా మారుతావని, ఇంకా మార్పు చెందుతావని. అన్నా నన్ను క్షమిస్తాడా దేవుడు? ఇప్పుడైనా ప్రభా నా జీవితాన్ని నీకు అర్పిస్తున్నానంటే ఇప్పుడే ఆయన ఆత్మతో నింపి నిన్ను పరిశుద్ధపరచగలడు. హల్లెలూయా. ఇప్పుడే నిన్ను పరిశుద్ధపరచగలిగిన దేవుడు అయి ఉన్నాడు. అందుకని బైబిల్ చెప్తుంది ఆపద కాలంలో గమనించండి, నిర్దోషులంట సిగ్గుపడరంట, కరువు దినముల్లో వారు తృప్తిగానే పొందుతారంట. కరువు దినంలో వాళ్ళు వాడుకోవటానికి తినటానికి అన్నీ తృప్తిగానే దేవుడు ఉంచుతాడంట. కానీ భక్తిహీనులంట నశించిపోవుదురు అన్నాడు. కానీ ఏ రోజు కూడా భక్తిహీనత అనేది మనలో ఉండకూడదు.